ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబా జీవిత చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవితము తీరు, వారు పండుకొను బల్ల, వారు షిరిడీలో నుండుట, వారి బోధలు, వారి ఎణకువ, అతి సులభ మార్గము. ఎల్లప్పుడూ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందుంచుకొనుము. ఏలనన వారు ప్రతి మనుజునకు మేలు చేయుటయందే లీనమై ఉండువారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానములో మునిగి ఉండేవారు. వారిని జ్ఞప్తి అందుంచుకొనుటయే జీవన్మరణముల సమస్య పరిష్కారము చేసినట్లగును. సాధనములన్నిటిలోనిది ఏ గొప్పది, అతి సులభమైనది, దానికి ఖర్చు ఎనునది లేదు. కొద్ది శ్రమ వలన గొప్ప ఫలితమును పొందవచ్చును. అందుచేతను మన బుద్ధి సరిగానున్నప్పుడే ప్రతి నిమిషమున ఈ సాధనమును అభ్యసించవలెను. తక్కిన దేవుళ్ళన్నీయూ నుత్తవే. గురువే మన అదృష్టమును బాగు చేయగలరు. మనము వారి సేవలు నరించినచో మనము సంసార బాంధవ్యము నుండి తప్పించుకొనగలము. న్యాయశాస్త్రము, మీమాంసము మొదలగునవి చదువనవసరము లేదు. కష్టములు, విచారములు అనే సముద్రములో వారిని మన జీవితమనే ఓడను నడుపువానిగా చేసినచో మనము సులభముగా ఈ సాగరమును దాటగలము. సముద్రములు, నదులు దాటునప్పుడు మనము ఓడ నడుపువాని యందు నమ్మకముంచినట్లు అట్లనే సంసారమనే సాగరమును దాటుటకు బాబా యందు పూర్తి నమ్మకముంచవలెను. భక్తుల యొక్క యాంతరంగిక ప్రేమ భక్తులను గమనించి వారికి శాశ్వత జ్ఞాన కటాక్షము లిచ్చును. గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును, భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పబడెను. ఈ అధ్యాయములో బాబా ఎక్కడుండెను, ఎలాగు ఉండెను, ఎట్లు పండుకొనుచుండెను, ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పబడును. బాబా యొక్క విచిత్ర మంచము. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండెనో, ఎట్లు పండుకొనుచుండెనో చూచెదము. నానాసాహెబ్ డేంగలే బాబా నిద్రించుటకై ఒక కర్ర బల్లను తెచ్చెను. దాని పొడవు 4 మూరలును, వెడల్పు 1 జానుడు మాత్రమే ఉండెను. ఆ బల్లను నేలపై వేసి పండుకొనుటకు మారుగా దానిని మసీదు యొక్క ఎన్ను పట్టీలకు ఉయ్యాల వలె వేలాడునట్టు పాత చినిగిన గుడ్డ పీలికలతో గట్టి పండుకొనుటకు మొదలిడెను. గుడ్డ పీలికలు పలుచనివి, బలము లేనట్టివి ఎగుట చేయవి ఎట్లు బల్ల యొక్క బరువును మోయగలిగెనో ఎనున్నది గొప్ప సమస్యగా నుండెను. ఇంకను బాబా యొక్క బరువును కూడా కలిపినచో అది ఎట్లు భరించుచుండెననున్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యెను. ఏలాగునైతేనేమి ఇది బాబా లీలలలో అగుటచే పాత గుడ్డ పీలికలే అంత బరువును మోయగలిగెను. ఈ బల్ల యొక్క 4 మూలలయందు 4 ప్రమిదలు నూనె పోసి దీపము వెలిగించి రాత్రి అంతయు దీపములు వెలుగుచుండునట్లు చేయబడెను. ఇది ఏమి చిత్రము! బల్లపైని ఆజానుబాహుడగు బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్ల పైన పండుకొనిన యా దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినదే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరకు ఆశ్చర్యము కలిగించుచుండెను. గొప్ప యాతృతతో అనేక మంది వచ్చి బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండేవారు. కానీ ఎవరికి అంతు తెలియనివ్వలేదు. జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుటచే
బాబా విసుగు చెంది ఆ బల్లనొకనాడు విరచి పారవైచెను. బాబా స్వాధీనములో అష్టసిద్ధులుండెను. కానీ వానిని ఎప్పుడును బాబా ఉపయోగించేవారు కారు. అవి తనకు కావలెనను కోరిక కూడా లేకుండెను. వారు చేసుకొనిన పుణ్యము కొలది అవి వాని మట్టుకవియే సహజముగా వచ్చెను. బ్రహ్మదేవుని సగుణ స్వరూపము. 3.5 మూరల పొడవు గల మనుష్యుని వలె సాయిబాబాగా అనిపించినను వారందరి మనములందుండెడివారు. లోపల అభిమానము లేనప్పటికీ, ఏది ఎట్లున్నను లెక్కించనప్పటికీ గొప్ప అభిమానిగాను లోకుల మేలు కోరువానిగను గనిపించుచుండెను. లోపల వారికెవరి యందును శ్రద్ధయుండెడిది కాదు. అంతరంగమున శాంతమునకు నునికి పట్టైనను చంచల మనస్సు గలవాని వలె గనిపించుచుండెను. లోపల పరబ్రహ్మ స్థితి కలిగి ఉన్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండెడివారు. లోపల అద్వైత మార్గమును ప్రేమించున్నప్పటికీ బయటకు ప్రపంచమునందు తగులుకొనిన వాని వలెగా అనిపించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరును ప్రేమతో చూచెడివారు. ఇంకొకప్పుడు రాళ్లను వారిపైకి విసరుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి. ఇంకొకప్పుడు వారిని కౌగలించుకొని నెమ్మదిగాను ఓరిమితోనూ చంచలము లేని వాని వలె గనిపించుచుండెను. వారెల్లప్పుడూ ఆత్మసంధానమునందే మునిగి ఉండెడివారు. వారి భక్తులపై కారుణ్యమును చూపుచుండెడివారు. వారెల్లప్పుడూ నొక్క ఆసనమునందే కూర్చొని ప్రయాణము చేసెడివారు. వారి దండము బలమైన చిన్న పొట్టి కర్ర. వారెక్కడికి పోయినా దీనినెప్పుడు చేతిలో నుంచుకొనిడివారు. ఇతర ఆలోచనలేమియూ లేక ఎప్పుడు శాంత స్వరూపముతో నుండెడివారు. ఐశ్వర్యమునకు గాని పేరు ప్రతిష్టలకు గాని లక్ష్య పెట్టక భిక్షాటనము చే జీవించెడివారు. అట్టి జీవితమును వారు గడిపిరి. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అని అనడివారు. సర్వము భగవంతునిదే అని దాని భావము. భక్తులయందు సంపూర్ణ ప్రేమ కలిగి ఉండెడివారు. ఆత్మజ్ఞానమునకు యునికి పట్టుగాను నిధిగాను గనిపించుచుండెడివారు. అది ఏ బాబా యొక్క దైవ స్వరూపము. ఆద్యంతములు లేని అక్షయమైనట్టి మితిలేని ఏ సుగుణము చేత ప్రపంచమంతా నడవబడుచున్నదో ఎట్టి రూపమే సాయి. ఆ పరబ్రహ్మమూర్తియే షిరిడీలో సాయి అవతారముగా వెలసెను. నిజముగా పుణ్యులు అదృష్టవంతులు మాత్రమే యా సొత్తును చేతిలోనికి తెచ్చుకొనగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజమైన శక్తిని కనుగొనలేని వారు బాబాను సామాన్య మానవునిగా ఎంచిన వారు ఇప్పటికీ అట్లు భావించువారు దురదృష్టవంతులని చెప్పవచ్చును. వారు షిరిడీలో నుండుట వారి జన్మ తేదీ. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి గాని వారి సరి అయిన జన్మ తేదీ గాని ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో నుండుటను బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల వయసున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు మాత్రం అచట నుండిరి. హఠాత్తుగా ఎచట నుండి నిష్క్రమించిపోయిరి. కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాదుకు సమీపమున గనిపించెను. వారు 20 సంవత్సరముల వయసునందు చాంద్ పాటిల్ వివాహ గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక ఎచ్చటనే యుండిరి. అటు పిమ్మట 1918వ సంవత్సరములో బాబా సమాధి చెందిరి. దీనిని బట్టి బాబా యొక్క జన్మము సుమారు
1838వ సంవత్సరమై ఉండవచ్చును. బాబా యొక్క బోధ, వారి సలహాలు. 17వ శతాబ్దములో రామదాసును యోగి పుంగవుడు వర్ధిల్లెను. వారి కొరకు నియమింపబడిన పని అనగా గోబ్రాహ్మణులను యవనుల నుండి రక్షించుట ఎను దానిని చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 సంవత్సరముల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వీరిరువురకు స్నేహము కుదుర్చుటకే శ్రీ సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు ఈ దిగువ సలహానిచ్చెడివారు. హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినచో వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి ఉండు. బుద్ధితో ప్రవర్తింపుడు. జాతీయ ఐక్యతనిట్లు సమకూర్చుడు. వివాదము వల్ల గాని ఘర్షణ వల్ల గాని ప్రయోజనము లేదు. అందుచే వివాదమును విడువుడు. ఇతరులతో పోటీ చేయకుడు. మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము నీవి మోక్షమునకు మార్గములు. వీనిలోనేదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో తిరిగి జవాబు ఇవ్వకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుటకు ప్రయత్నింపుడు. ఇదియే బాబా యొక్క సలహా. ఇది ఇహమునకు పరమునకు కూడా పనికి వచ్చును. సాయిబాబా యొక్క సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరుగువారనేకులు గలరు. వారు ఇంటింటికి వీణ చిరతలు చేతబట్టుకొని వారి భక్తులమని చెప్పుకొనెదరు. శిష్యుల చెవులలో మంత్రములనోది వారి వద్ద నుంచి ధనములాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు. కానీ మతమనగానేమో వారికే తెలియదు. వారపవిత్రులు. సాయిబాబా తాను భక్తుడనని ఇతరులు అనుకొనున్నట్లు చేయువారు కారు. తాను శక్తివంతుడనని ఆడంబరము చూపి ఉండలేదు. శరీరమందు వారికి అభిమానము లేకుండెను. భక్తుల యందు ప్రేమ మాత్రము ఉండేది. గురువులు 2 విధములు. ఒకటి నియత్, రెండవది అనియత్. నియత్ గురువులనగా నియమింపబడిన వారు. అనియత్ గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగముననున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయువారు. నియత్ గురువులు సహవాసముచే నీవు నేను ఎను ద్వంద్వాభిప్రాయమును పోగొట్టెదరు. అంతా ఒకటే ఎను భావమును స్థాపించెదరు. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులనేకులు గలరు. కానీ మనలనెవరైతే ఆత్మయందే బుద్ధిని నిలుపున్నట్లు చేసి మనలను ప్రపంచమునకు పై అంతస్తుననున్న దాన్ని గూర్చి చింతించున్నట్లు చేసేదరో వారు సద్గురువులు. సాయిబాబా ఎట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారి సెలవు గైకొనుటకై దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నిటినీ చెప్పువారు. ప్రతి మనుజుని యందు దైవత్వమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. ప్రతిఫలాపేక్ష లేక దుర్మార్గుల అవసరములను కూడా తీర్చెడివారు. ఐశ్వర్య యోగమందును బీద స్థితి అందుండు వారిని ఒకే రీతిగా చూచువారు. వారికే అనుమానము తట్టెడిది కాదు. వారు శరీరముతోనున్నప్పటికీ వారికి శరీరమందు గాని గృహమందు గాని అభిమానము లేకుండెను. బంధింపబడిన వాని వలె కనిపించినను వారిని బంధించునదేదియును లేకుండెను.
మిక్కిలి స్వేచ్ఛాపరుడుగా నుండెడివారు. బాబాను భగవానుని వలె పూజించిన షిరిడీ ప్రజలు గొప్ప పుణ్యవంతులు. తినుచు త్రాగుచు వారి దొడ్లలోను పొలములలోను పని చేసుకొనుచు వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి ఎందుంచుకొని వారి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారెరిగి ఉండలేదు. వారి ప్రేమను భక్తిని వర్ణించుటకు వీలు లేకున్నది. వారు మిక్కిలి చదువరులు కానప్పటికీ వారి ప్రేమచే పాటలను కూర్చుకొని వారికి వచ్చు భాషా జ్ఞానముతో పాడుచుండిరి. వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యథార్థమైన కవిత్వము తెలివిచే వీలు పడదు, కానీ అది అసలైన ప్రేమచే వీలు పడును. అసలైన ప్రేమచే పద్యములు కూర్చబడును. ఇది తెలివైన వారే గ్రహించగలరు. ఈ పల్లెటూరు పాటలన్నీయు కూర్చదగినవి. ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయి లీలా సంచికలో ప్రకటింపవచ్చును. బాబా యొక్క ఎణకువ. భగవంతునికి 6 లక్షణములు గలవు. కీర్తి, ధనము, అభిమానము లేకుండుట, జ్ఞానము, మహిమ, ఉదార స్వభావము. బాబా ఈ గుణములన్నీయూ కలిగి ఉండెను. భక్తుల కొరకు శరీర రూపముగా అవతారమెత్తెను. వారి దయా దాక్షిణ్యములు వింతయైనవి. వారు భక్తులను తన వద్దకు లాగుకొనుచుండెను. దీని ఎడల వారి సంగతి ఎవరికి తెలిసి ఉండును? భక్తుల కొరకు బాబా పలికిన పలుకులు భగవతీదేవి కూడా పలుకుటకు భయపడును. ఇందొకటి పొందుపరుచుచున్నాము. బాబా మిక్కిలి ఎణకువతో నిట్లు పలికెను. బానిసలలో బానిసనగు నేను మీకు రుణస్థుడను. మీ దర్శనము చే నేను సంతసించి తిని. మీ పాదములు చూచుట నాకొక భాగ్యముగానున్నది. అందువలననే నేను సంతుష్టి చెంది తిని. మీ అశుద్ధములో నేనొక పురుగుని. ఏమి వారి అణకువ. ఎవరైనా దీనిని ప్రచురించి బాబాకు తృణీకరించితిమనినచో వారి క్షమాపణ కోరెదను. చేసిన పాపము నుండి తప్పించుకొనుటకు బాబా నామజపము చేసేదను. లౌకిక విషయములు అనుభవించు వాని వలె బాబా కనిపించినను వారికి వాని అంద ఏ మాత్రం అభిరుచి ఉండేది కాదు. వారు అనుభవించున్నట్లు తెలిసేది కాదు. వారు భుజించినప్పటికీ దేని యందు వారికి రుచి ఉండేది కాదు. వారు చూచుచున్నట్లుగా అనిపించినను వారికి చూచు దాని యందు శ్రద్ధ లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలె యస్కలిత బ్రహ్మచారులు. వారికి దేని యందు అభిమానం అనున్నది లేకుండెను. వారు పూర్తి జ్ఞానమూర్తులు. కోరిక, కోపము మొదలగు భావములకు విశ్రాంతి పొందే చోటు. వేల వారు నిరభిమానులు, స్వేచ్ఛాపరులు, పవిత్రులు. దీనిని తెలుపుటకు ఒక విషయమును ఉదాహరణ రీతిగా చెప్పవచ్చును. నానావల్లి. షిరిడీలో విచిత్ర పురుషుడొకడుండెను. వాని పేరు నానావల్లి. బాబా విషయములను పనులను చక్కపెట్టుచుండువాడు. ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి గద్దెపై నుంచి బాబాను దిగుమని ఆజ్ఞాపించెను. వానికి దానిపై కూర్చొనుటకు బుద్ధి పుట్టెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావల్లి దానిపై కొంతసేపు కూర్చొనిన పిమ్మట లేచిపోయి బాబాను తిరిగి కూర్చొనుమనెను. బాబా తన గద్దెపై కూర్చొనెను. నానావల్లి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తదుపరి ఎక్కడికో పోయెను. తన గద్దె మీద నుంచి దిగుపొమ్మనినను దానిపై ఇంకొకరు కూర్చొనినను బాబా ఎట్టి అసంతుష్టి వెలిబుచ్చలేదు. అతి సులభ సాధనము. యోగీశ్వర్ల కథలను విని వారి సాంగత్యము చేయుటచే సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ
వారి చర్యలను బట్టి అసామాన్యమైన యుక్తిని బుద్ధిని కలిగిన వాని వలె కనిపించెడి వారు చేయునదంతయు తన భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు గాని యోగాభ్యాసములు గాని మంత్రోపదేశములు గాని వారి భక్తులకు చేసి ఉండలేదు. వారి తెలివితేటలను ఒక ప్రక్కను పెట్టి సాయి సాయి ఎను నామమును మాత్రము జ్ఞప్తి అందుంచుకొనుమనిరి. అట్లు చేసినచో వారు మాయయనే సంకెళ్ళ నుండి విడువబడిన వారే స్వేచ్ఛను పొందెదరని చెప్పెను. పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యోగము చేయుట, మంత్రజపము చేయుట, అష్టయోగములు చేయుట మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. ఇతర వర్ణముల వారికి ఉపయుక్తములు కావు. మనస్సు యొక్క కర్తవ్యము ఆలోచించుటే. అది ఆలోచించకుండా యొక్క నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ప్రపంచ వస్తువు జ్ఞప్తికి తెచ్చినచో మనసు దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. సాయిబాబా యొక్క గొప్పతనమును శోభను అతి జాగ్రత్తగా వింటిరి. ఇది ఏ వారిని జ్ఞప్తి అందుంచుకొనుటకు సహజమైన మార్గము. ఇది ఏ వారు పూజయు కీర్తనయు. యోగీశ్వరుల కథలను వినుట పైన వర్ణింపబడిన సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. ఈ సంసారమునందు గల భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కాబట్టి ఈ కథలను వినుడు, వానినే మననము చేయుడు, వాని యందే మనసు లగ్నము చేయుడు. ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీలు తక్కిన జాతుల వారు కూడా పుణ్యవంతులగుదురు. ప్రపంచ వృత్తిని చూచుకొనుము, కానీ నీ మనసు సాయిబాబా కథలను వినుటకు వినియోగించుము. అప్పుడే వారు నిన్ను ఆశీర్వదించగలరు. ఇది మిక్కిలి సులభమైన మార్గము. అయితే అందరూ దీనిని ఎందుకు అవలంబించరు అని అడగవచ్చు. కారణమేమన భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల యోగుల చరిత్రలను వినుటకు మనసు అంగీకరించదు. భగవంతుని కృపచే సర్వము నిరాటంకము, సులభము. యోగీశ్వరుల కథలు వినుటయనగా వారి సహవాసముతో నుండుట. యోగీశ్వరుల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యత చాలా గొప్పది. అది మనకు గల అహంకారమును, శరీరమే శాశ్వతమను భావమును నశింపజేయును. చావు పుట్టుకలనే గొలుసును కూడా నశింపజేయును. హృదయం అందు గల భిన్నాభిప్రాయములను తెగగొట్టును. తుదకు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. ప్రపంచ విషయ మోహముల నుండి మనకు గల అభిమానమును పోజేయుటను వృద్ధి చేయును. ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలుగజేసి ఐహిక మార్గమును త్రోవ చూపును. భగవన్నామ స్మరణ చేయుట, పూజ, భక్తి వంటి ఇతర సాధనములు లేని ఎడల యోగీశ్వరుల ఆశ్రయమును మనపూర్తిగా పొందినచో ప్రాపంచిక జన్మయనే సాగరము నుండి యవతలకు చేరునట్లు చేయును. అందుచే యోగీశ్వరులు వారంతట వారు భూమిపై అవతరించెదరు. ప్రపంచ పాపముల తొలగజేయునట్టి గంగా, గోదావరి, కృష్ణా, కావేరి మున్నగు పవిత్రమైన నదులకు కూడా యోగులు వచ్చి వాటి నీటిలో స్నానము చేసి వాటిని పావనము చేయవలెనని వాంఛించుచుందురు. అది ఏ యోగుల వైభవము. పూర్వజన్మ సుకృతము చే మనము సాయిబాబా పాదములను బట్టితిమి. ఈ అధ్యాయమును సాయిబాబా ప్రార్థనతో ముగించెదము. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడగు సాయి
ఈ ప్రపంచము మాయాయని చింతించువాడును పరిపూర్ణానందములో మునిగి ఉండు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు. ఓం నమో శ్రీ సాయినాథాయ. ఓం శాంతి శాంతి శాంతి. 10వ అధ్యాయము సంపూర్ణం.